వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు వక్రం ఉన్నప్పుడు భయంకరంగా కొంచెం స్ట్రాంగ్గా ఉంటాడు, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది, తను ఫోర్స్గా పనిచేస్తాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. దాని ప్రభావం అనేది మనం ఆల్రెడీ గత 2 నెలల్లో చూస్తున్నాం. రకరకాలుగా మనం దాని యొక్క ప్రభావం చూస్తున్నాం. అంటే నవంబర్ 28 నుండి వక్ర త్యాగం అయిపోతుంది శనీశ్వరుడు. అప్పుడు నార్మల్ మోషన్లోకి వస్తారు. నార్మల్ మోషన్లోకి వచ్చి మళ్ళీ ముందుకు ప్రయాణం చేస్తారు. ముందు ప్రయాణం చేయడం అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం అనమాట. సో అలా నార్మల్ మోషన్లోకి వచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది, అలాగే కన్యారాశి వైపుకి వచ్చినప్పుడు ఏంటంటే మ్యారిటల్ లైఫ్లోని కొన్ని ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం క్లారిఫై అయినట్టు కనిపించి మళ్ళీ ఆ ఇష్యూస్ మళ్ళీ ఓపెన్ అవుతుంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ అవుదాం అనుకుంటారు, మళ్ళీ సెటిల్ కారు, మళ్ళీ కోర్టుకి వెళ్తారు గొడవలకి. అలాగే ఏంటంటే మనకు మ్యారిటల్ లైఫ్లో కొంతవరకు ఏంటంటే కొన్ని ఇష్యూస్ డిసిషన్స్ తీసుకునేది వైఫ్ అండ్ హస్బెండ్ అది కొంతవరకు బాగానే ఉన్నాయి అనుకుంటాం. అందులో నుండి కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యి గొడవలు చిరాకులు మళ్ళీ ఆరంభించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలాగేంటంటే కన్యారాశి వారికి కొంత పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసే అవకాశం బాగా కనిపిస్తుంది. సో ఇటువంటి అప్పుడు కన్యారాశి వారి దగ్గర నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని విశేషంగా చేయాలి, లేదంటే విష్ణు సహస్రనామం పారాయణ చేయాలి, లేకపోతే అభిషేకం అంటే విష్ణువుకి అభిషేకం చేయడం కూడా ఇలాగా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే ఈ కష్టం నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి.